కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో చక్కని విషయాలు రాయబడ్డాయి. 24 నుంచి 27 వరకు కూడా పందిరంగం ముందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందును. ఇది తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినంతగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాళ్ళ వల్ల పరిగెత్తు వాళ్ళను కాను. గురి ఉంది, అందుకే నా శరీరమును నేను నలగొడుతున్నాను అంటున్నాడు. శరీరాన్ని ఎంత నలగొడితే అంటే, శరీరమును గురించి మనం పట్టింపు లేకుండా ఉంటే, శరీర సంబంధమైన క్రియలు నెరవేర్చని వారిగా ఆత్మ సంబంధమైన జీవితం జీవిస్తే ఇదే దేవునికి లోబడ్డం అంటే అంటున్నాడు. చూసారు, మితముగా అన్నాడు, గురి అంటున్నాడు, బహుమానం అంటున్నాడు, గాలి కొట్టుట అని చెప్తున్నాడు, శరీరం నలగొట్టాను అంటున్నాడు. నా శరీరం మాట నేను వినను, జీవించువాడు నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. కాబట్టి శరీరము ఆత్మకు విరోధి. నిజమే కదా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. శరీరం మాట వింటే దేవుని సహాయం ఎలా వస్తుంది? నీకు రాదు. శరీరం చెప్పినట్టు అసలు వినొద్దు, వినకూడదు కూడా. శరీరాన్ని నలగొట్టాలి. అవును, ఈ శరీరం కృషించిపోద్ది. ఈ శరీరం ఒక దినాన బాహ్య పురుషుడు కృషించిపోవాలి ఒక దినానికి. యెషయా గ్రంథం 17:4 ఈ శరీరం మనల్ని దేవుని యొద్దకు వెళ్ళనివ్వదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అంటున్నాడు మత్తయి సువార్త 26:41. శరీరానుసారమైన మనస్సు మరణము అన్నాడు రోమపత్రిక 8:5. ఇదండి శరీరం. ఈ శరీరం చెప్పినట్టు ఎలా వింటారు చెప్పండి? వినొచ్చా? వినకూడదు. దేవుని మాట వినండి, మీకు సహాయం వస్తుంది. ఆయన చెప్పినట్టు చేయండి. మర్యాదే కదా అన్నది. ఆయన మీతో చెప్పింది చేయండి.